వేణు, నీకు ఈ విషయం తెలుసా? పరీక్షలయ్యాక వేసవి సెలవుల్లో ఊరు వెళ్ళి వచ్చిన వేణుతో అంటూ ఉంటాడు చక్రవర్తి. ఏ విషయం? స్నానానికి వెళ్ళబోతున్న వేణు ఆగిపోయి చక్రవర్తి మొహంలోకి ప్రశ్నార్థకరంగా చూశాడు. అది నీ డ్రీమ్ గర్ల్ అర్చన. చక్రవర్తి స్వరంలో ఒక విధమైన వెటకారం ధ్వనించింది. ఏమైంది? అర్చనకేమైంది? నొసలు చిట్లించి ఆతృతగా అడిగాడు వేణు. అర్చనని మన కాలేజ్ రౌడీలు నాగరాజు, వాడి స్నేహితులు అంతా కలిసి అర్చనని కిడ్నాప్ చేసి రాత్రంతా దాచేశారు. చక్రవర్తి అద్దంలో చూసుకుంటూ గడ్డానికి సబ్బు రాసుకుంటూ నింపాదిగా చెప్పాడు. ఏంటి నువ్వు చెప్పేది? వేణు చేతిలో టవల్ జారిపడిపోయింది. ఆపుకోలేని ఆవేశంతో అరిచాడు. అర్చనని రేప్ చేశారని విన్నాను. చక్రవర్తి. వేణు ఉద్రేకంగా చక్రవర్తిని తన వైపు తిప్పుకుని చొక్కా పట్టుకున్నాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నా మీద నమ్మకం లేకపోతే మన ఫ్రెండ్స్ని ఎవరినైనా అడుగు, చొక్కా విడిపించుకుంటూ అన్నాడు చక్రవర్తి. వేణు చక్రవర్తి చొక్కా వదిలేశాడు. అర్చనని రేప్ చేశారా? ఒక్కసారిగా సర్వనాడులు శక్తిహీనమై పడినట్టనిపించింది. నో, అలా జరగకూడదు. అర్చనని అంత దారుణంగా రేప్ చేసే ధైర్యం ఎవరికి ఉంది? అర్చన అలా మోసపోదు. ఆ అవకాశమే లేదు. అలా జరగకూడదు. చక్రవర్తి చెప్తున్నాడు. వాళ్ళు టీకి రమ్మన్నారంట. వాళ్ళలో ఎవరిదో పుట్టినరోజని పిలిచారట. ఈవిడగారు చాలా అడ్వాన్స్డ్, బ్రాడ్ మైండెడ్ కదా. వెళ్ళింది. కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చి ఎత్తుకెళ్లారు. తెల్లారాక ఆమెని వాళ్ళింట్లో దింపి మరీ వెళ్ళారట. చక్రవర్తి ప్లీజ్. చెవులు రెండు మూసుకుంటూ ప్రాధేయపూర్వకంగా అన్నాడు. దయచేసి చెప్పకు. నేను వినలేను. నా వల్ల కాదు. నిజంగానే వేణు గుండెల్లో బాంబులు పేలుస్తున్నట్టుగా ఉంది చక్రవర్తి అలా చెప్తూ ఉంటే. అర్చన అమాయకురాలు. తను చాలా తెలివైన దాన్ని అని అనుకుంటుంది. కానీ అందర్నీ నమ్ముతుంది. ప్రతి వాళ్ళకి తనేదో చాలా తెలివైన దానిలా నీతి సూక్తులు చెప్తూ ఉంటుంది. అవి విన్నవాళ్ళు కొందరు ఆమె వెనకాల నవ్వుకోవడం తనకి తెలుసు. ఎన్నోసార్లు ఆమెకి చెప్పాలనుకున్నాడు. అందర్నీ నమ్మొద్దని, ఎవరు పిలిస్తే వాళ్ళతో ఎక్కడికి వెళ్ళొద్దని, అందరితో మాట్లాడవద్దని. కానీ ఆమె తనని అపార్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు. అలాంటిది ఇంత దారుణం. అర్చన తన ప్రేమని తిరస్కరించిన, తనని అవమానించిన తను ఆమెని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తూనే ఉంటాడు. వేణు ఇంకా ఆలోచించదలుచుకోలేదు. ముందు అర్చన ఎలా ఉందో ఒక్కసారి చూడాలి. గబగబా స్నానానికి వెళ్ళిపోయాడు. త్వరగా స్నానం ముగించి నలిగిన బట్టలతోనే బయటికి వచ్చాడు. ముందు ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. అర్చన ఇంటికి నేరుగా వెళ్తే కన్నా కాలేజీకి వెళ్తే ఇంకా ఏమన్నా వివరాలు తెలుస్తాయని ముందుగా కాలేజ్కి బయలుదేరాడు. చక్రవర్తి ఎక్కడికి అని వెనకాల అడుగుతున్నా వినిపించుకోలేదు. అతను కాలేజ్కి వెళ్ళేటప్పటికి స్టూడెంట్స్ గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. అందరి మొహాల్లో ఆనందం, ఆందోళన, ఏదో హడావిడి కనిపిస్తోంది. వాళ్ళందరినీ అలా చూడగానే వేణు గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టుగా అనిపించింది. ఏం జరిగిందో అనుకుంటూ లోపలికి నడిచాడు. అతన్ని చూస్తూనే వేణుకి సన్నిహితులైన మిత్రులు కొందరు గబగబా అతని దగ్గరకు వచ్చి చేయి అందుకుని గట్టిగా ఊపుతూ వేణు కంగ్రాట్స్ అని అరిచారు. ఎందుకు? అయోమయంగా చూశాడు వేణు. రిజల్ట్స్ వచ్చాయిగా, చూసుకోలేదా? ఫస్ట్ క్లాస్ వచ్చింది నీకు. వేణు మొహంలోకి సర్రమని దూసుకొచ్చింది క్షణం ఆనందం. ఒక స్టూడెంట్ చేతిలో ఉన్న న్యూస్ పేపర్ లాక్కున్నాడు. జేబులోంచి పాకెట్ సైజ్ డైరీ తీసి ఏదో నెంబర్ కోసం వెతికాడు. ఏంట్రా, మా మాటల మీద నమ్మకం లేదా? డైరీ తీసావు? కాదురా, వాడి నెంబర్ కోసం కాదు, ఇంకెవరో ఆత్మీయుల నెంబర్ కోసం చూస్తున్నట్టున్నాడు. ఇలా అందరూ తలో మాట అంటూ ఉండగానే వేణు తనకి కావాల్సిన నెంబర్ వెతికి డైరీ జేబులో పెట్టుకుని పేపర్లో ఆ నెంబర్ కోసం చూశాడు. కొన్ని క్షణాల్లో అతని మొహంలో కాంతి నిండింది. వేణు మొహంలో ప్రతిఫలిస్తున్న ఆనందం చూసిన ఒక స్టూడెంట్ అడిగాడు. ఏంటిరా అంత ఆనందం? ఎవరి నెంబర్? అర్చనదేనా? వేణు నవ్వుతూ అన్నాడు. అవును, అర్చన కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. లాభం ఏముంది? అర్చన పాస్ అయినా ఒకటే, ఫెయిల్ అయినా ఒకటే. లైఫ్లోనే ఘోరంగా ఫెయిల్ అయింది. పరీక్షదేముంది? ఇంకా ఆమెకి భవిష్యత్ లేదులే, వేస్ట్. వేణు రక్తం కుతకుత ఉడికింది. మొహంలో ఆనందం ఆవిరిలా మారింది. కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. ఏమైంది? అర్చనకి ఏమైంది? ప్రాణాలు ఉగ్గబట్టుకుని అడిగాడు. నీకు తెలీదా? చెడిపోయింది. షటప్! తీవ్రంగా అరిచాడు వేణు. నిజం చెప్తే అంత కోపం దేనికిరా? నిజంగానే ఆమె చెడిపోయింది. గ్యాంగ్ రేప్ చేశారు నాగరాజు అండ్ పార్టీ. వేణు కోపం దుఃఖంలా మారింది. వణికే స్వరంతో అన్నాడు. ఎందుకురా? తను వాళ్ళకేం అపకారం చేసింది? ఎందుకు చేశారలా?
ఎప్పుడు జరిగింది? ప్లీజ్ చెప్పండిరా. అర్చన ఇప్పుడు ఎలా ఉంది? ఒక కుర్రాడి షర్ట్ కాలర్ పట్టుకుని గట్టిగా ఊపుతూ ఆవేశంగా అడిగాడు. అతను షర్ట్ విడిపించుకుని సర్దుకుంటూ, నాగరాజుగాడు లవ్ లెటర్ రాశాడట. అర్చన మామూలుగానే వాడి మొహం మీద కూడా ఆ లెటర్ చింపి ముక్కలు విసిరేసి, అద్దంలో మొహం చూసుకున్నావా ఎప్పుడన్నా? నీ మొహం నాకు లవ్ లెటర్ రాయమని చెప్పిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో అంటూ తిట్టి వెళ్ళిపోయిందట. వాడు ఆ దెబ్బతో తన మీద పగబట్టాడు. పగబట్టి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశాడా? వాణ్ణి ఎక్కడున్నాడు వాడు? ఏం చేస్తావు? వాడి తండ్రి పొలిటికల్ లీడర్, పైగా రూలింగ్ పార్టీ. వాడితో తగవు పెట్టుకోగలవని నమ్మకం నీకుందా? ఏం పొలిటికల్ అయితే ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి వాడికి లైసెన్స్ ఇచ్చారా? అది కాదులే గాని వాడు మళ్ళీ అర్చనకి సారీ చెప్పాడట. సారీనా? అర్చన క్షమించిందా? తెలియదు. క్షమించిందో ఆమె కూడా వాడి మీద పగబట్టి డిప్లొమాటిక్గా వాడి అంతం చూడాలనుకుందో. కానీ వాడు వెళ్ళి, సారీ అర్చన, ఇవాల్టి నుంచి మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్లా ఉందాం, మన అనుబంధానికి గుర్తుగా టీ పార్టీ చేసుకుందామంటూ హోటల్కి ఆహ్వానించాడట. అలాగా? అర్చన వెళ్ళిందా? వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి? తప్పు ఆమెదే కదా. పైగా ఒక్కతే వెళ్ళింది. వాడు రోగని తెలిసి కూడా వెళ్ళింది. వాడు కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చి వేణు చెవులు మూసుకుంటూ అన్నాడు. పార్టీ ఎక్కడిచ్చాడు? తెలియదు. వేణు పళ్ళు పటపట నూరుకున్నాడు. రాస్కెల్, వాడి అంతు చూస్తాను. నువ్వేం చూడక్కర్లేదు. ఆవిడగారు కోర్టుకెక్కింది. ఏంటి, అర్చన కేసు పెట్టిందా? ఆశ్చర్యంగా అడిగాడు వేణు. అవును, వాణ్ణి జైలు పాలు చేసేదాకా నిద్రపోనని పంతం పట్టిందంట. వేణు మొహంలో ఆశ్చర్యం ఆనందంగా మారింది. మంచి పని చేసింది. వాణ్ణి నగరం నడిమధ్యలో ఉరితీయాలి. అలా చేస్తే కానీ మరెవరు ఇలాంటి పని చెయ్యరు అంటూ అక్కడి నుంచి వేగంగా ముందుకు నడిచాడు. అతని స్నేహితులంతా వేణు ఎక్కడికి? ఆగు అని పిలుస్తున్నా వినిపించుకోకుండా గేటు దాటుతూ ఉండగా అప్పుడే గేట్లోకి వస్తున్న విక్రాంత్, వేణు కంగ్రాట్స్ అంటూ అతని పక్కన బండి ఆపాడు. వేణు బలవంతంగా నవ్వి థ్యాంక్ యూ అంటూ వెళ్ళిపోబోతూ ఉంటే వేణు భుజం పట్టి ఆపుతూ అడిగాడు విక్రాంత్, ఏంట్రా అలా ఉన్నావేం? ఎవరి మీదో కోపంగా ఉన్నట్టున్నావు? లేదు, అదేం లేదు. అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. అరే, నేను పాస్ అయ్యానురా, నాకు కంగ్రాట్స్ చెప్పవా? సారీరా, వెరీ సారీ. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చెప్పు, ఇంతకీ ఏం జరిగింది? కోపంగా వస్తున్నావు. ఎవరేమన్నారు? ఏం లేదురా, ఏం లేదు. నాకు తెలుసులే. అర్చన గురించేనా నీ బాధ? అర్చన నీకు తెలుసా? నాకేంటి, మొత్తం యూనివర్సిటీకి తెలుసు. షీ బికేమ్ ఆ పబ్లిక్ ఫిగర్. వేణుకి ఏడుపొచ్చినంత పనైంది. వృద్ధమైన కంఠంతో అన్నాడు. ఎవర్రా? ఎందుకు చేశారా అలా? నా అర్చన ఎవరికేం అపకారం చేసింది? అయినా ఆమెది కూడా తప్పే. తను పెద్ద వీర నారీమని అనుకుంటుంది. తనేదో పెద్ద అసాధారణ యువతి అని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు కాఫీకి పిలవగానే వెళ్ళడమేనా? పోనీ వెళ్తే వెళ్ళింది. ఎప్పుడు తోకలా తిప్పుకునే అమలని కూడా తీసుకుని వెళ్లకుండా ఒక్కతే వెళ్ళింది. వాడు వెదవని తెలుసు కదా. ఏదో ఉద్ధరించేశానని, తను క్లాస్ పీకగానే వాడేదో మారిపోయి మహోత్తముడైపోయాడని నమ్మింది. ఏం జరిగింది? అందుకే ఆడవాళ్ళకంత ధైర్యం పనికిరాదు అనేది. విక్రాంత్, ప్లీజ్ స్టాప్ ఇట్. వేణు దవడలు బిగుసుకున్నాయి. మీరంతా తనకి మోరల్ సపోర్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా చిత్రహింస పెట్టాలా? బాగుంది, మనకేం అవసరం? వాళ్ళు చూసుకుంటారు. ఆమె వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా? చేశారు. జామీన్ మీద వాళ్ళు విడిపించుకుని కూడా వెళ్ళారు. ఎలా జామీన్ ఇస్తారా అలాంటి వాళ్ళకి? ఆవేశంగా అడిగాడు వేణు. ఇది ఇండియా బాబు, ఇక్కడ అన్నీ సాధ్యాలే. నాన్సెన్స్, కసిగా అన్నాడు. అతని రక్తం మరుగుతున్నట్టుగా అనిపించింది. జామీన్ మీద విడిపించారా? అసలు అవతలివాడు నేరం చేశాడని ఆ విక్టిమ్ వెళ్ళి చెప్పగానే వాడికి శిక్ష వేయాల్సింది పోయి ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు? ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావేంటి? విక్రాంత్ వేణు భుజం తట్టాడు. వేణు ఏం మాట్లాడకుండా కొద్దిసేపు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు. తరువాత సన్నగా నిట్టూరుస్తూ, సరే నువ్వెళ్ళు, నేను అర్జెంటుగా వెళ్ళి అర్చనని చూడాలి అన్నాడు. నీకేమైనా పిచ్చా? ఇంకా దాని మీద ప్రేమనా? చెడిపోయిందిరా. షటప్, గట్టిగా అరిచాడు వేణు. విక్రాంత్ అయోమయంగా చూశాడు ఆ అరుపుకి. వేణు తమాయించుకుంటూ అన్నాడు. విక్రాంత్, తప్పు, అలా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇదే మన అక్కలకో చెల్లెలకో జరిగితే ఇలాగే అంటామా? విక్రాంత్ మొహం జేవురించింది. చచా, మా అక్కలు చెల్లెళ్ళు ఇలా అర్చనలా ఉంటారా? వాళ్ళు తనలా బరి తెగించి తిరగరు. అలా జరగదు కూడా.
అంటూ బండి స్టార్ట్ చేసి గేట్ లోపలికి పోనిచ్చాడు. వేణుకి పట్టరాని కోపం వచ్చింది. కానీ ఏమీ అనలేకపోయాడు. పాపం అర్చన ఎంతమందితో ఎలాంటి మాటలు పడాల్సి వచ్చింది అనుకుంటూ బాధగా రోడ్డు మీదకు నడిచి కాసేపు రోడ్డు మీదే అస్థిమితంగా తిరిగాడు. కొంచెంసేపు ఆ తరువాత ఒక నిర్ణయానికి వచ్చాడు. గబగబా ముందుకు నడిచి ఖాళీగా వెళ్తున్న ఆటోని పిలిచాడు. యానివర్సరీ రోజున అర్చన బండి వెనకాల ఆమెని అనుసరిస్తూ వెళ్ళిన దారి గుర్తుకు తెచ్చుకుంటూ ఆటో వాడికి ఎక్కడికి వెళ్లాలో చెప్పి ఆటో ఎక్కాడు. మరో 2 నిమిషాల్లో వేణు కూర్చున్న ఆటో అర్చన ఇంటి వైపుగా కదిలింది. తన గదిలో కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తోంది అందమైన అర్చన. చలాకీగా మొత్తం కాలేజీని ఒక్కటి చేసిన అర్చన, ఎందరికో ఆరాధ్య దేవత అర్చన శోకమూర్తిలా కూర్చుంది. ఆమె ఆత్మవిశ్వాసం మీద పెద్ద దెబ్బే తగిలింది. ఆ దెబ్బ ఆమె గుండెని ముక్కలు చేసింది. ఆ దెబ్బ ఆమె భవిష్యత్తుని నిలువున కూల్చేసింది. ఆమె ఆశలు, ఆశయాలు, కోరికలు అన్నీ ఒక్క సంఘటనతో విచ్ఛిన్నం చేయబడ్డాయి. సంప్రదాయాలకు, పరువు మర్యాదలకు అత్యంత విలువనిచ్చే సావిత్రమ్మ, ఆనందరావులు అర్చనని గుమ్మం కదలనివ్వటం లేదు. జరిగింది నిజానికి ఏమీ లేదు, కానీ జరగకూడనది జరిగిందన్నట్టుగా వాళ్ళు బాధపడుతూ, తనని బాధపెడుతున్న తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటో, తన భవిష్యత్తుని ఎలా నిర్ణయించుకోబోతున్నారో అర్చనకి అర్థం కావడం లేదు. నాగరాజు చెర నుంచి బయటపడిన మరుక్షణం నుంచి తనకి ఇల్లు ఒక జైలైపోయింది. దెబ్బలాడి అరచి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ రికార్డ్ చేసుకుని ఎఫ్ఐఆర్ రాసుకుని కూడా నాగరాజుని పోలీసులు ఏమీ చేయలేకపోయారు. కనీసం తను మళ్ళీ వెళ్ళి ఏం జరిగిందని కూడా అడిగే అవకాశం లేకుండా తన చుట్టూ కంచె కట్టేశారు. ఎవరూ రావడం లేదు, తానెక్కడికి వెళ్ళడం లేదు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆమెకి అర్థం కావడం లేదు. తన చుట్టూ చేరి అర్చన అర్చన అని పిలిచే స్నేహితులంతా తనని వెలివేశారు. చెల్లెలి తెలివితేటలు, చలాకీతనం భరించలేని అన్నగారు కిరణ్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. కిరణ్కి చదువు అవ్వలేదు. అతి కష్టం మీద బీకాం పూర్తి చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్తో కుస్తీ పడుతూ లేస్తూ సరిగ్గా నిలబడలేని కిరణ్కి ఇప్పుడు చెల్లెలికి జరిగిన ఒక అవమానం ఆనందం కలగజేస్తోంది. ఆ అవమానంతో ఆమె తనకన్నా పైకి ఎదిగే అవకాశం కోల్పోయిందన్న ఆనందం అతన్ని నిలువనివ్వడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఆడదానికి అంత ధైర్యం పనికిరాదు. నీ ధైర్యమే నిన్ను మోసం చేసింది. చూసావా? ఏం జరిగినా జరగకున్నా పరాయి మగాడి చెరలో 2 రోజులు ఉండి వచ్చిన నీకు ఈ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో అర్థమైందా అంటూ ప్రతిక్షణం చెప్పి దెప్పి పొడుస్తూనే ఉన్నాడు. ఇప్పటికి ఇంట్లో 4 గోడల మధ్యనే ఉండి 10 రోజులైంది. ఇవాళ రేపు రిజల్ట్స్ రావాలి. తప్పకుండా తనకి ఫస్ట్ క్లాస్ వస్తుంది. పీజీకి అప్లై చేయాలి. పీజీ అయ్యాక కాదు, ఈ లోపలే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఐఏఎస్ అవ్వాలి. అయి తీరాలి. అర్చన కిటికీలో నుంచి పెరట్లోకి చూసింది. తన చేతుల మీదుగా నాటబడి ఏపుగా ఎదిగి కాపుకి సిద్ధంగా ఉన్న మామిడి చెట్టు, నిండుగా కాయలతో బరువుగా వంగిన జామ చెట్టు కొమ్మలు, గాలికి సుతారంగా కదులుతున్న గులాబీలు, చామంతులు, కనకాంబరాలు, నేల మీద పరిమళాల పానుపు చేస్తున్న పారిజాతం. తన భవిష్యత్తు ఈ తోటలా కలకల్లాడుతోందా? దుఃఖం ఎగదన్నుకు వచ్చింది. మళ్ళీ తనని తానే మందలించుకుంది. ఎందుకు ఏడవాలి? ఎవడో వాడి అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి తనని కిడ్నాప్ చేసి నవ్వుల పాలు చేసినందుకు వాడి మీద పగ తీర్చుకోవాలి. అదే తన స్వభావం. ఏడుస్తూ కూర్చోడానికి తాను ఒక మామూలు అమ్మాయి కాదు. కానీ ఇదేంటి? అమ్మ నాన్న నన్నిలా చెరసాల పాలు చేశారు. ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి? వీళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి? తనకేం జరగలేదని ఏం చెయ్యలేక ఇలా పగ తీర్చుకున్నాడా వెధవా అని చెప్పి ఎలా ఒప్పించాలి? మాట మాట్లాడుతూ ఉండగానే, తల్లి నీకు 1,000,000 నమస్కారాలు, మమ్మల్ని ఇలా బ్రతకని అంటూ పెద్ద శబ్దంతో నమస్కారం పెడుతూ అమ్మ నోరే ఎత్తనివ్వడం లేదు. అర్చనకి పిచ్చెక్కిపోతుంది. ఏదన్నా జరగాలి. ఇంతకాలం తన నోట్స్ కోసం, తన స్నేహం కోసం నీడలా అంటిపెట్టుకు తిరిగిన నీలిమకి ఏమైంది? పక్కనే ఉంటూ కూడా ఒక్కసారి కూడా వచ్చి పలకరించలేదు. నీకేం కాలేదు అర్చన, ధైర్యంగా ఉండు అంటూ ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఇదేనా స్నేహానికున్న విలువ? నీలిమ తండ్రి చాలా నారో మైండెడ్. నీలిమని తన ఇంటి వైపు కూడా రానివ్వడం లేదేమో. అయితే దాని వ్యక్తిత్వం ఏమైంది? దానికి తెలియదా ఈ అర్చన సంగతి? ఆ నాగరాజు గారి సంగతి కూడా తెలుసు. వాడి ప్రేమను కాదన్నందుకే వాడు పగబట్టాడు. ఛీ
అయినా ఆ నాగరాజుని ఏ అమ్మాయి అయినా ఎలా ప్రేమించగలదు? వాడికి చదువు లేదు, సంస్కారం అసలే లేదు. జులాయి డబ్బుందని అహంకారం. సిగరెట్ కంపు కొడుతూ వాడు నడిచి వస్తూ ఉంటే పెద్ద సిగరెట్ ప్యాకెట్ నడిచి వస్తున్నట్టే అనిపించేది. పక్క నుంచి వెళ్తుంటే సిగరెట్ వాసన, మందు వాసన. వాడు కోరుకున్న ఆడపిల్ల వాడి ఒళ్ళో వాలాలి. అర్చన పళ్ళు పటపటలాడాయి. ఆడపిల్లలంటే ఎంత చులకన! అది పోవాలి. ఈ చులకన భావం పోవాలి. ఆడదంటే ఏంటో, ఏం చేయగలదో నిరూపించాలి. అర్చనలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. కానీ ఎలా? ఇక్కడి నుంచి బయటపడితే చాలు. కనీసం అమలా కూడా ఇంటికి రావడం లేదు. ఎంత కఠినం వాళ్ళ మనసులు! ఎంతైనా తల్లిదండ్రుల చాటు పిల్లలు. పోనీలే నిట్టూర్చింది. గేటు శబ్దం. నమస్కారం అండి అనే స్వరం వినిపించి అర్చన గదిలో నుంచి బయటకు వచ్చింది. హాల్లో నుంచి వాకిట్లోకి తొంగి చూసింది. ఎవరు బాబు నువ్వు? నేను అర్చన క్లాస్మేట్ని. ఆనందరావు స్వరంలో ఆవేశం. ఏం పని నీకు? ఎందుకొచ్చావు? తడబడుతున్న స్వరంతో వేణు. అది నేను అర్చన ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని చెప్పి వెళ్దామని వచ్చాను. ఓ అలాగా, మంచిది, థ్యాంక్స్. చెప్పావుగా, గంభీరంగా అన్నాడాయన. ఒక్కసారి తనని కలవచ్చా? అర్చన వేణు స్వరం గుర్తించింది. గుమ్మం దగ్గరకు వచ్చింది. వేణు వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆమెని చూడగానే అతనికి ధైర్యం వచ్చింది. హలో అర్చన, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, కంగ్రాట్స్ అన్నాడు. అర్చన గంభీరంగా థ్యాంక్ యూ అంది. వేణు వికసించిన మొహంతో ఆనందరావు వైపు చూశాడు. అది గమనించిన అర్చన తండ్రితో అంది. నానా, వేణు నా స్నేహితుడు, నా శ్రేయోభిలాషి. ఆయన ఒక్కసారి వేణుని ఎగాదిగా చూసి సన్నగా నిట్టూర్చి వెళ్ళు అన్నట్టు చేత్తో సైగ చేశాడు. వేణు ఆయన వైపు కృతజ్ఞతగా చూసి లోపలికి వెళ్ళాడు. అర్చన తన గదిలోకి దారి తీసింది. ఆమెని అనుసరించాడు వేణు. ఆమె క్లాస్ పుస్తకాలు 2 అరల్లో, ఒక అరలో ఇంగ్లీష్, తెలుగు నవలలు ఉన్నాయి. ఆ ర్యాక్ మీద చిన్న 2-in-1 ఉంది. పక్కనే ఒక టేబుల్, దానిమీద టేబుల్ లైట్, 2 గోద్రేజ్ కుర్చీలు. మంచానికి వెనుక వైపు కిటికీ ఉంది. దానికి దోమలు రాకుండా మెష్ అమర్చబడి ఉంది. దోమతెర పైకి మడిచి ఉంది. మంచం మీద ఉన్న తలగడ మీద ఏదో ఇంగ్లీష్ పుస్తకం సగం చదివి మూసినట్టుగా చదివినంత వరకు పేజీలకి చిన్న కాగితం గుర్తుగా పెట్టి ఉంది. నిశితంగా గదిని గమనిస్తూ నిల్చున్న వేణుకి కుర్చీ వేసి చూపించి కూర్చో అంది అర్చన. వేణు కుర్చీలో కూర్చున్నాడు. అర్చన విరబూసుకున్న జుట్టు ముడివేసుకుంటూ మంచం మీద ఓ పక్కగా కూర్చుంది. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. అతనెందుకు వచ్చాడో ఊహించడానికి ప్రయత్నిస్తోంది అర్చన. వేణు పరీక్షలవ్వగానే ఊరెళ్ళిపోయాడు. వెళ్లే ముందు తనని కలిశాడు. ఆ రోజు గుర్తొచ్చింది. ఆ రోజు వేణుని అలా అవమానించినందుకేనా తనకి భగవంతుడు ఇంతటి ఘోరమైన శిక్ష వేశాడు అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చప్పున కింద పడిన కాగితం తీసే నెపంతో వంగి చెంగుతో కళ్ళు తుడుచుకుని సరిగ్గా కూర్చుంది. పోనీ కనీసం ఇతనైనా వచ్చాడు. ప్రాణ స్నేహితురాళ్ళు అనుకున్న వాళ్ళు తన మొహం కూడా చూడడం లేదు. వేణు ఏ ఉద్దేశంతో వచ్చినా ప్రస్తుతం అతని రాక ఆమెకి కొంచెం ఊరటని కలిగించింది. కాలేజీ సంగతులు తెలుసుకోవచ్చు అనుకుంది. తన రిజల్ట్స్ కూడా చూసుకోవాలన్న ధ్యాస లేదు. ఆ విషయమే మర్చిపోయింది. పాపం ప్రత్యేకంగా వచ్చి శుభవార్త వినిపించాడు. ఎలా ఉన్నావు వేణు? మీ పేరెంట్స్ బాగున్నారా అడిగింది మృదువుగా. అందరూ బాగున్నారు అర్చన. నేను కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్ వేణు. థ్యాంక్ యూ. కొంచెంసేపు మళ్ళీ మౌనం. ఊరి నుంచి వస్తూనే జరిగిన దారుణం తెలిసింది అర్చన. చాలా దారుణం అన్నాడు బాధగా. అర్చన మాట్లాడలేదు. పరామర్శించడానికి వచ్చాడన్నమాట. వేణుకి ఆమె ఏదన్నా మాట్లాడితే బాగుండు అనిపించింది. నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టడం మంచిదైంది. చాలా మంచి పని చేశావు. ఎంతవరకు వచ్చింది మళ్ళీ అడిగాడు. అర్చన నిట్టూర్చింది. సాక్ష్యాలు కావాలట. ఏం సాక్ష్యాలు చూపించాలి? అతన్నేమీ చేయలేకపోయారు. ఈ సమాజాన్ని రాజకీయం శాసిస్తోంది. ఆమె స్వరం కొద్దిగా వణికింది. అది కాదు అర్చన, అసలు వాణ్ణి నమ్మి ఒక్కదానివే కాఫీకి ఎందుకు వెళ్ళావు? కాఫీకి వెళ్ళడమేంటి? అయోమయంగా. కాఫీకి ఆహ్వానించాడటగా. ఓ గాడ్, అసలు విషయానికి చాలా రంగులు పూస్తున్నారన్నమాట. అది నిజం కాదు. సారీ చెప్పిన మాట నిజం. ఇప్పటి నుంచి నన్ను నీ బ్రదర్ అనుకో అనడం నిజం. కానీ తన బర్త్డే అని నన్ను, నీలిమని, మరో ఇద్దరిని కూడా వాళ్ళింటికి పార్టీకి పిలిచాడు. నేను నీలిమ బయలుదేరాం. దాదాపు వాళ్ళింటి దాకా వెళ్ళాక నీలిమకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తను వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అంత దూరం వెళ్ళాం కదా అని నేను జస్ట్ విష్ చేసి వెళ్ళిపోదామని వెళ్ళాను. కానీ వాడు పెద్ద ప్లాన్ వేశాడని నాకు తెలియక ఇరుక్కుపోయాను. అలాగా? ఎంత దుర్మార్గం. కానీ జనం వేరే అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు? సూటిగా అడిగింది. కోర్టులో ఉందట కేసు. కోర్టా? వాణ్ణి కనీసం పోలీస్ స్టేషన్కి కూడా పిలవలేదు. అంత గొప్పగా ఉంది మన లా అండ్ ఆర్డర్. నేను
ఫర్దర్గా ప్రొసీడ్ అవుదామంటే ఇదిగో ఇంట్లో ఇలా నన్ను ఖైదు చేశారు. పోనీలే అర్చన, జరిగింది మర్చిపో, పీజీకి అప్లై చేయి. మర్చిపోవాలా? ఆవేశంగా అంది. అంటే నా ఉద్దేశం, అంటే ఎవరి ఉద్దేశాలతో పనిలేదు. నేనేం చేయదలుచుకున్నానో చేసి తీరుతాను. వాణ్ణి మాత్రం వదలను. సాక్ష్యాలు కావాలి కదా, చూపిస్తాను పళ్ళ బిగువున అంది. వేణు ఆవేశంగా అన్నాడు. అయినా ఇంకా ఏం సాక్ష్యాలు కావాలి? నిన్ను మెడికల్ టెస్ట్కి పంపించలేదా? మెడికల్ టెస్ట్గా? దేనికి? చిత్రంగా చూసింది. వేణు తడబడుతూ అన్నాడు. అది రేప్ జరిగినట్టుగా కన్ఫర్మ్. వాట్? గట్టిగా అరిచింది అర్చన. రేప్ జరిగిందని ఎవరు చెప్పారు? వేణు బిత్తరపోయి చూశాడు. కాలే అర్చన అరిచినట్టుగా అంది. నాన్సెన్స్! మీరంతా చదువుకుంటున్నారా, గాడిదలు కాస్తున్నారా? చూడు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎవరూ రేప్ చేయలేదు. ఓన్లీ కిడ్నాప్ చేశారు. అండర్స్టాండ్? లోపల నుంచి సావిత్రి, వాకిట్లోంచి ఆనందరావు అర్చన అరుపుకి పరిగెత్తుకుంటూ వచ్చారు. సావిత్రి తీవ్రంగా అంది. ఎందుకలా అరుస్తున్నావు? జరిగిన అల్లరి చాలేదా? ఎందుకీ మా బ్రతుకులు బజార్న పడేస్తావు? అమ్మా! తీవ్రంగా పిలిచింది అర్చన. ఏంటి? నేనేదో అపరాధం చేసినట్టు మండిపడతావు? ఆ వెధవ ఒళ్ళు బలిసి తనేదో పెద్ద లీడర్నని అందరూ తెలుసుకోవాలని కిడ్నాప్ చేశాడు. మోసంతో చేశాడు. వాడికి నన్ను రేప్ చేసే దమ్ముందా? ఒక్కరోజు వాడెక్కడో దాచేస్తే అడ్డమైన వాళ్ళు నన్ను రేప్ చేయబడ్డావని వాగుతూ ఉంటే నోరు మూసుకుని ఊరుకోవాలా? నెవర్. ఊరుకోక ఏం చేయగలం తల్లి? బాధగా అన్నాడు ఆనందరావు. ఆయనకి కూతురు అంటే ప్రాణం. కానీ సంప్రదాయాలన్నా ప్రాణమే. పరువు ప్రతిష్టలంటే మరీ ప్రాణం. అందుకే ఏ ప్రాణం ఎలా నిలుపుకోవాలో అర్థం కాక కాస్త నిస్సహాయంగా ఉండిపోయాడు. ఆయన మనసులో ఆవేదన అర్థం కాని అర్చన మండిపడుతూ అంది. ఊరుకోను. నడి రోడ్డు మీద నిలబడి అందరినీ పిలిచి ఏం జరిగిందో, ఎందుకలా జరిగిందో చెప్తాను. అందరి నోళ్ళు మూయిస్తాను. ఉద్ధరించావు, గట్టిగా అరిచింది సావిత్రి. జరిగింది చాలు. వెంటనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం. బాబు, నువ్వు పరామర్శించింది చాలు. ఇంక వెళ్ళు నాయన, మమ్మల్ని బ్రతకని అంటూ 2 చేతులెత్తి నమస్కరిస్తూ అంది. వేణు ఏదో చెప్పబోయి అది సమయం కాదని అర్థం చేసుకున్నాడు. మౌనంగా వెనక్కి తిరిగి, మీకేదన్నా సహాయం కావాలంటే నేనున్నానండి. అర్చనకి పీజీకి అప్లై చేయడానికి అప్లికేషన్ తెస్తాను. తనని చదవనివ్వండి అన్నాడు ఆనందరావుతో నెమ్మదిగా. ఆయనేం మాట్లాడలేదు. అర్చన తీవ్రంగా అంది. వేణు, చాలు. నా కోసం నువ్వు చేసిన త్యాగాలు చాలు. ఇంకా నీ దారిన నువ్వు వెళ్ళు. నాకేం కావాలో, నేనేం చెయ్యాలో నేను చేసుకోగలను. వేణు ఏదో చెప్పబోయాడు. కానీ అది సమయం కాదనిపించింది. అర్చన కోపంగా ఉంది, ఆవేశంగా ఉంది. ఈ ఆవేశం తగ్గని అనుకుని, సరే అర్చన, వస్తాను. కానీ నన్ను నమ్ము. ఐఎమ్ యువర్ వెల్ విషర్ అంటూ వేణు బయటకు వచ్చేశాడు. ఏదైనా తన పట్టు వదలట్లేదు. ఈ పట్టు సడలితే అర్చనని దక్కించుకోవడం అసాధ్యం అనుకున్నాడు. వెంటనే పీజీకి 2 అప్లికేషన్స్ తీసుకున్నాడు. ఒకటి తాను అప్లై చేసి మరొకటి అర్చన దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అడపాదడపా వెళ్తూ ఆనందరావుని, సావిత్రిని మంచి చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా అర్చనకి కావలసిన సాయం చేసి ఆమె మనసులో ముందు స్నేహితుడిగా, ఒక శ్రేయోభిలాషిగా స్థానం సంపాదించుకుంటే చాలనిపించింది. అందుకే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. అతని ప్రయత్నాలు కొంచెం విజయం వైపుగా సాగాయి. అర్చన పీజీకి అప్లై చేసింది. వేణుతో పాటు ఆమె యూనివర్సిటీకి వెళ్ళడానికి ఆనందరావు అంగీకరించాడు. వేణు సాయం తీసుకుని బయటకు వచ్చిన అర్చన హాయిగా ఊపిరి పీల్చుకుంది. నీ మేలు మర్చిపోను వేణు, చాలా థ్యాంక్స్. ఆ అప్లికేషన్ నాకిచ్చి నువ్వు వెళ్ళిపో. నేను ఒక్కదాన్ని వెళ్ళగలను యూనివర్సిటీకి అంది బండి తీసుకుని బయటకు రాగానే. వద్దర్చన, నేను వస్తాను. నన్ను నమ్మి మీ ఫాదర్ పంపించారు. నేనిలా మధ్యలో వదిలేసి వెళ్తే ఏదన్నా జరిగితే నా గురించి ఏమనుకుంటారు? నాన్సెన్స్, విసుక్కుంది. పదే పదే మోసపోవడానికి నేనేం వెరిదానిలా కనిపిస్తున్నానా? ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కానీ అర్చన, వేణు, ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఆమె స్వరంలో శాసింపుకి వేణు ఏం మాట్లాడలేదు. సరే అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. కానీ ఆమెకి తెలియకుండా ఆమెని అనుసరించాడు. అర్చన యూనివర్సిటీ వైపు కాకుండా పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళడం గమనించి తాను కూడా అటే వెళ్ళాడు. అర్చన నేరుగా స్టేషన్ లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్తో దెబ్బలాడింది. నాగరాజుని ఎందుకు అరెస్ట్ చేయలేదని అతన్ని బెదిరించింది. అతను చాలా పవర్ఫుల్ మేడం. అతని మీద యాక్షన్ తీసుకుంటే మా ఉద్యోగాలు ఊడతాయి. ప్లీజ్, జరిగింది మర్చిపోండి. కావాలంటే మీకు అతని నుంచి నష్టపరిహారం ఇప్పిస్తాం అన్నాడు ఇన్స్పెక్టర్. అర్చన మండిపడింది. డబ్బుతో అన్నీ కొనొచ్చని భ్రమపడకండి. నాకు తెలుసు అతనికి శిక్ష పడేలా ఏం చేయాలో, ఎలా చేయాలో అంటూ బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్ళింది. వేణు మాత్రం నేరుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. చక్రవర్తి ఏవో అప్లికేషన్స్ రాస్తున్నాడు. ఏంట్రా అవి అడిగాడు వేణు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. నా పెళ్లి మాధవితో సెటిల్ అయింది అన్నాడు చక్రవర్తి. బ్యాంక్ ఎగ్జామ్సా? అవును. పెళ్లి చేసుకుంటున్నాగా, ఉద్యోగం ఉండాలి కదా, పురుష లక్షణం అంటూ నవ్వాడు. వేణు నవ్వలేదు. సీరియస్గా అడిగాడు. ఎప్పుడు ఎగ్జామ్స్? 2 నెలల్లో ఉంటాయి. ఏం, నువ్వు రాస్తావా అడిగాడు చక్రవర్తి. వేణు చక్రవర్తి దగ్గరికి వచ్చి అప్లికేషన్ చూస్తూ ఒక్కటే తెచ్చావా అడిగాడు.
లేదు 2 తెచ్చాను. ఫిలప్ చేయడంలో ఏదన్నా పొరపాటు జరిగితే ఇంకోటి ఉంటుంది కదా అని. అయితే అది నాకిచ్చేయి. నీకెందుకురా? కావాలి నేను రాస్తాను. నీ తలకాయ్ డోంట్ బీ సిల్లీ. నీకేం అవసరం ఇప్పుడు? చక్కగా చదువుకో. సివిల్స్కి ప్రిపేర్ అవ్వు. నో చక్రవర్తి, నేను కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తాను. ఎందుకురా? నీకెందుకు? ఎందుకంటే నేను అర్చనని పెళ్లి చేసుకుంటాను. అందుకు నాకు ఉద్యోగం కావాలి కదా. వాట్? దిగ్భ్రాంతిగా చూశాడు చక్రవర్తి. నీకేం మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? వేణు స్థిరంగా అన్నాడు. నేను అర్చనని పెళ్లి చేసుకుంటాను చక్రవర్తి. తనకి చాలా ద్రోహం జరిగింది. అదే ఆలోచిస్తూ తను పిచ్చిదవుతుంది. ఆ సంఘటన మర్చిపోయి తను మామూలు మనిషి అవ్వాలంటే తనని నేను అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి అంతే. వేణు, పిచ్చి ఆలోచనలు చెయ్యకు. ఆవిడ కోసం నీ కెరీర్ పాడు చేసుకుంటావా? అయినా నీకిదేం పిచ్చిరా? నిన్ను జోకర్లా భావిస్తుంది అర్చన. గడ్డిపోచ విలువ ఇవ్వదు. అలాంటిది ఆమె మీద నీకు ఎందుకింత వ్యామోహం? వ్యామోహం కాదు చక్రవర్తి, పిచ్చి ప్రేమ, వెర్రి. ఏదైనా అను. నాకు ఆమె కావాలి అంతే. ఇలా ఇవ్వు ఆ అప్లికేషన్. టేబుల్ మీద ఉన్న అప్లికేషన్ లాక్కున్నాడు వేణు. నీ మీద మీ పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నారా? వాళ్ళ ఆశలు వమ్ము చేయడం ధర్మం కాదు. అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం. నీకు తెలీదు వేణు, అర్చన నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఆడది తన వెంటపడే మగాన్ని ఒక క్రీచర్గా చూస్తుంది. అందులో నువ్వంటే మరీ చిన్న చూపు ఆమెకి. నువ్వంటే అటు ప్రేమ ఇటు గౌరవం లేని ఆమెని పెళ్లి చేసుకోవాలన్నా ఆలోచనే కరెక్ట్ కాదు. నా మాట విను. వేణు శాంతంగా చక్రవర్తి మొహంలోకి చూస్తూ అన్నాడు. ఆమె నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. చక్రవర్తి తెరిచి ఉన్న తలుపుల్లోంచి లోపలికి వెళ్లడంలో థ్రిల్ లేదు. తలుపులు తెరుచుకుని వెళ్లడంలోనే థ్రిల్ ఉంది. నేను తప్పకుండా అనుకున్నది సాధిస్తాను. ఇంకా కెరీర్ అంటావా? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యాంక్ ఆఫీసర్ జీతంలో పెద్ద తేడా ఉండదు. అయినా నా పర్సనాలిటీ ఐఏఎస్లకి ఐపీఎస్లకి సరిపోదులే. అర్చనని చదివిస్తాను. వెర్రి కుదిరింది. రోకలి తలకి చుట్టమన్నాడట. నీలాంటివాడే వెనకటికి. వేణు మాట్లాడలేదు. మౌనంగా అప్లికేషన్ ఫిలప్ చేయడం ప్రారంభించాడు. వేణు వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి. అర్చనకి పీజీలో సీట్ రాలేదు. ఆమె గురించి యూనివర్సిటీలో కూడా చెడ్డగా ప్రచారం జరిగింది. దానికి కారణం చాలామందికి తెలిసినా ఎవరూ నోరెత్తలేదు. వేణు చాలా బాధపడ్డాడు. వేణు, చక్రవర్తి బ్యాంక్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరికీ పోస్టింగ్ వచ్చింది. వేణుకి హైదరాబాద్లో, చక్రవర్తికి వరంగల్లో. వేణు ఆనందానికి హద్దుల్లేవు. ఆ విషయం చెప్పి ఆనందరావు సావిత్రిల అంగీకారం తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. గుడికి వెళ్ళి దేవుడి ఆశీర్వాదం తీసుకుని అర్చన ఇంటివైపు వెళ్ళాడు వేణు.